ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో సౌందర్యతో పోటీగా నటించి తన అందచందాలతో యూత్ని ఆకట్టుకున్న హీరోయిన్ రాశి. అప్పట్లో వరుస సినిమా ఆఫర్లతో దూసుకుపోయింది. కానీ పెళ్లి చేసుకున్న తర్వాత అంతగా అవకాశాలను పొందలేకపోయింది. తర్వాత వెంకీ సినిమాలో ఐటమ్ సాంగ్లో చేసింది. అయినా కూడా ఆమెను ఆఫర్లు ఏమీ వరించలేదు. రీసెంట్గా కళ్యాణ వైభోగమే సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. ఇందులో హీరోయిన్ తల్లిగా యాక్ట్ చేసింది. ఇప్పుడు లంక సినిమాలో నటిస్తోంది. ఇక నుండి ఈ భామ అక్క, చెల్లి, అమ్మ, అత్త ఇలా ఎలాంటి పాత్రలో అయినా నటించడానికి రెడీ అయిపోయింది. కానీ తాను నటించే పాత్రకి సినిమాలో ఇంపార్టెన్స్ ఉంటేనే చేస్తానంటోంది. ఇదిలా ఉండగా రాశి తన కూతురు పుట్టినరోజు సందర్భంగా పాపను తీసుకొని పవన్ కళ్యాణ్ని కలవడానికి వెళ్ళిందట. అక్కడ ఈవిడకి ఒక చేదు అనుభవం ఎదురైంది. అపాయింట్మెంట్ ఉందా అని ప్రశ్నించారట. లేదని చెప్పడంతో ఈ భామను బయటే వెయిట్ చేయించారట. వచ్చింది రాశి అని తెలుసుకొని పవన్ వెంటనే లోపలికి పిలిపించాడట. అప్పట్లో వీరిద్దరూ కలిసి గోకులంలో సీతలో నటించారు. ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ కాసేపు మాట్లాడుకున్నారని రాశి వెల్లడించింది. గోకులంలో సీత షూటింగ్ టైంలో కంటే ఇప్పుడే పవన్ కళ్యాణ్ చాలా బాగా మాట్లాడాడు అని రాశి ఆనందం వ్యక్తం చేసింది.